ఇక తప్పుడు అడ్రస్తో చంపేస్తామని లేఖలు రాసిన వారికి ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి వచ్చిన వారికి అదే గతి పడుతుందంటూ కూడా ఆయన హెచ్చరించారు. బెదిరింపు లేఖలకు భయపడే వంశం తనది కాదంటూ కూడా చెప్పారు. ఏదున్నా నేరుగా ఎదుర్కోవాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్. కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు రాజకీయాలు పూర్తిస్థాయిలో వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఎస్ఎస్ మాల్ వివాదం కూడా పూర్తిస్థాయిలో అటు మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ మరియు మరోపక్క ఎమ్మెల్యే అనుచరవర్గం కూడా ఏదైతే రాళ్ల దాడి అలాగే మాటల యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో కూడా గడిచిన వారం రోజుల తర్వాత కూడా ఏదైతే ఒక అజ్ఞాత వ్యక్తి అలాగే పేరు ఊరు లేకుండా కూడా ప్రవీణ్కి సంబంధించినటువంటి ప్రవీణ్ని చంపుతామంటూ ఆయనకైతే కనుక ఒక పోస్టల్ ద్వారా ఒక లేఖను కూడా రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పోస్టల్ లేఖలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిన్ను చంపేస్తామంటూ అలాగే తన అబ్బకు పట్టిన గతే నీకు కూడా పట్టిస్తామని చెప్పి ఆ లేఖలో రాయడం జరిగింది. అయితే ఆ లేఖ మీద ఆధారంగా కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఆయన మండిపడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఊరు పేరు లేని వ్యక్తులు కొంతమంది నన్ను చంపుతామని లేఖ రాశారో ఆ లేఖకు సంబంధించి ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా నేను భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన అయితే కనుక తీవ్ర స్థాయిలో కూడా మండిపడడం జరిగింది. మరోపక్క ఇలాంటి ఊరు పేరు లేనిటువంటి వచ్చే లేఖలకంతూ భయపడితే కనుక నేను రాజకీయాల్లోకి ఉండనంటూ ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక నా పైన దాడి జరిగి నాకేమైనా జరిగితే కనుక కేవలం మా ఇంట్లో నేను ఒక్కడి మాత్రమే పోతాను, అలాగే నా మీద దాడి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి 10 మందికి పైగా పోతారు అంటూ కూడా ఆయన అయితే కనుక ఆసక్తికరంగా వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ గుంటనక్క లేఖ రాశారో ఆ గుంటనక్క కూడా పూర్తిస్థాయిలో నేను బుద్ధి చెప్తానంటూ కూడా దీని మీద ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, పోలీసులు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన కూడా ప్రవీణ్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక మా వంశం గురించి మాట్లాడే ముందు కూడా పూర్తిస్థాయిలో కూడా మీకు కూడా వంశాలు ఉంటాయి, ఆ వంశాలకు సంబంధించి కూడా ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా నేను ఖచ్చితంగా ఎదుర్కొంటానని చెప్పి ఆయన మాటలు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే నా మీద తప్పుడుగా లేఖ రాశారో ఆ లేఖలు ఆధారంగా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే దిశగా వెళ్తానని చెప్పి ప్రవీణ్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే చూసుకోవచ్చు రాజకీయాల్లో పోలీసులకు కావచ్చు, అలాగే పోలీస్ దెబ్బలకు మరోపక్క జైళ్ళకు కూడా నాకు కొత్త కాదంటూ ఇప్పటికే అనేక పోరాటాలు కూడా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాను, పలుమార్లు కూడా ఏదైతే జైలుకు కూడా వెళ్ళాను, ఇలాంటి ఉడత ఊపులకు నేను భయపడే ప్రసక్తే లేదంటూ చెప్పి ఆయన అయితే కనుక మాట్లాడడం జరిగింది. తన పంటిపైన కనుక ఒక రక్త బొట్టుకు కూడా పుస్తకాలు కూడా ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి 10 రక్త బొట్లు కూడా నేను ఖచ్చితంగా తీర్చుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయాలు ఉన్నాయో హీట్ రాజకీయాలు ఆ రాజకీయాలకు అనుగుణంగా అయితే కనుక ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారో ఆయనకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఆయన అనుచరులే రాశారు అన్న విధంగా కూడా అయితే కనుక ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చివరిలో ఖచ్చితంగా రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి బుద్ధి చెప్తానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ప్రొద్దుటూరు రాజకీయాలు ఇప్పుడైతే కనుక హాట్గా వేడివేడిగా ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి పరిణామాలు జరుగుతాయనే దానిపైన కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సుధీర్.